తప్పు చేసిందేమో సౌలు, శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు. అలాగే మనం ఒకసారి చేసిన మన తప్పుల వల్ల శిక్షలు ఎవరి మీద పడతాయి తెలుసా? మన బిడ్డల మీదే పడతాయి. ఆ శాపం మన బిడ్డల మీదకే వస్తుంది. నువ్వు అప్పులు చేసి, తిప్పలు చేసి, తాగేసి, చిందేసి, నీకు ఇష్టానుసారంగా తిరిగేసి, నువ్వు తాగి నీ ఆరోగ్యం అంతా చెడిపోయి నువ్వు చచ్చిపోతే ఆ అప్పుల భారం ఎవరి మీద పడద్ది? నీ బిడ్డలు. ఇప్పుడు ఆ భారం ఎవరు మోయాలి? ఆ బిడ్డలు మోయాలి. ఆ శాపాన్ని ఎవరు అనుభవించాలి? వాళ్ళు అనుభవించాలి. రేపొద్దున అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడి నానా బాటలు తిట్టి, నానా రభస చేసేసి ఇష్టానుసారంగా చేస్తే చచ్చిపోయిన నీకు తెలుస్తుందా? ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? అప్పులు చేసింది ఎవరు? నువ్వు. కొన్ని ఇంట్లో పరిస్థితుల కోసం చేసలేదు, నీ తాగుడు కోసం, నీ జోదాల కోసం, నీ తిరుగుళ్ళ కోసం చేసిన అప్పు, దాని యొక్క దాని యొక్క పర్యవసానం, దాని యొక్క నిందలు, దాని యొక్క శ్రమలు, దాని యొక్క తిప్పలు ఎవరి మీద పడ్డాయి? బిడ్డల మీద పడతాయి. నువ్వు